బెంగళూరు రేవ్ పార్టీ విచారణ వేగవంతం చేశారు పోలీసులు. జూన్ 1వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ టాలీవుడ్ నటి హేమకు మరోసారి నోటీసులు ఇచ్చింది సిబిఐ. 86 మందికి నోటీసులు పంపింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం 150 మంది పాల్గొనగా అందులో 86 మంది డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితులైన 6గురిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు వాసు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు అధికారులు. నిందితులను కస్టడీలకు తీసుకుని విచారించేందుకు సిద్ధమయ్యారు బెంగళూరు పోలీసులు. ఈ క్రమంలోనే నటి హేమ బెంగళూరు పోలీసులపై లీగల్ గా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. మే 27వ తేదీన జరిగిన విచారణలో తెలుగు నటి హేమ డుమ్మా కొట్టింది. అనారోగ్యంతో బాధపడుతున్నా అని బెంగళూరు పోలీసులకు ఆమె లేఖ రాశారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు.